ఏంటంటే ఇక్కడ లేఖన భావంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఏమని? సర్వశక్తుడు దేవుని అంబులు నాలో చొచ్చెను అని ఇక్కడ భక్తుడైనటువంటి యోబు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు యోబు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కదమ్మా. ఆయన ఏమంటా ఇక్కడ ఆయన నన్ను విడిచిపెట్టాడా ఏంటి? అంశక పేరు వర్తమానం పేరు ఏంటంటే ఆయన నన్ను విడిచిపెట్టేశాడా కదా. మనం అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లోని. ఏమనుకుంటాం? ఆయన నన్ను విడిచిపెట్టేసాడా, లేకపోతే ఆయన నాకు దూరంగా వెళ్ళిపోయాడా, నన్ను మర్చిపోయాడా అని అనుకుంటూ మనం చింతపడిపోతూ ఉంటాం. ఎందుకు? దేవుడు నిజంగా విడిచిపెట్టేస్తాడా కదా. మరి ఎందుకు అలాగ అనుకుంటూ ఉంటాం? దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడా? అయితే యోబు భక్తుడు కూడా ఇదే సందేహం వచ్చింది. ఏమొచ్చింది? ఇదే డౌట్ వచ్చింది. ఏమంట? దేవుడే నాతో యుద్ధము చేయుచున్నాడు. ఏమని అంటున్నాడు ఆయన అక్కడ కదా? అంబులు కదా. ఇక్కడ ఏమన్నాడు? 4వ వచనంలో సర్వశక్తుడు దేవుని అంబులు నాలో చొచ్చు ఉన్నాయి కదా. ఇంకేమన్నాడు? వాటి విషయము నా ఆత్మ పానము చేయుచున్న దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకే పంక్తులు తీరుచున్నవి అని యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో యుద్ధం అంట? యోబుతోనే యుద్ధం అంట. ఎవరు చేస్తున్నారట? దేవుడే చేస్తున్నట్లుగా తలంచుతూ ఉన్నాడు కదా. దేవుడేమంటాడో నేను నీ పక్షమున యుద్ధము చేయుచున్నాను అంటాడు. ఎవరి పక్షాన? నీ పక్షాన, నా పక్షాన, మనందరి పక్షాన నిలబడి యుద్ధం చేసేది ఎవరు? యేసయ్యే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే తన మీదకి వచ్చినటువంటి బాధ అలాగా అనిపిస్తూ ఉంది కదా. తన జీవితంలో కోల్పోలేనిది ఒకటే ఉంది. ఏంటది? ప్రాణం తప్ప ఏం మిగిలి ఉండలేదు ఆయన జీవితంలోని. ఏమన్నదమ్మా? ఏమీ లేదు. అన్నీ కోల్పోయాడు. సమస్త ఆస్తిపాస్తులు, కుమారులు, పిల్లలు అందరూ పోయారు. భార్య భర్త మాత్రమే మిగిలి ఉన్నారు కదా. అనారోగ్య పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంట? తిని శరీరము గోక్కోవడానికి చెలాపెంకి తప్ప మిగిలి ఉన్నది ఏది కూడా లేనే లేదు. సరైనటువంటి నిద్ర కూడా తన జీవితంలో లేనే లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడే నాతో యుద్ధము చేయుచున్నాడు. ఎవరు యుద్ధం చేయుచున్నారు? అలాగే అనిపిస్తుంది కదా. దేవుడు ఎందుకు నా పట్ల ఇలా జరిగిస్తూ ఉన్నాడు? దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని అనుమతిస్తూ ఉన్నాడు? ఒట్టినే అలాగ ఎందుకు జరిగింది? ప్రభువా, నీ ఎడల నేను చేసిన తప్పిదం ఏంటయ్యా? నేను చేసిన పొరపాటు ఏంటయ్యా నాతో యుద్ధము చేయటానికి? దేవా, నీ ఎదుట నేను ప్రార్థించటం లేదా? నీ ఎదుట నా మనవులు చేరడం లేదా? దహన బలును అర్పించడం లేదా అని కోచినేసే విధంగా ఉన్నట్లయితే ఎలా ఉంటుందమ్మా కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యుద్ధం జరుగుతుంది యోబుకి? నీతిగా యథార్థతగా జీవించినప్పుడు. ఎలాంటప్పుడు అంటమ్మా? నీతిగా యథార్థతగా నీతిమంతుడిగా జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? తన జీవితంలో యుద్ధము జరుగుతున్నది కదా. ఈ యుద్ధం ఎలాగనిపిస్తుందంటే దేవుడే నాకు దూరం అయిపోయాడు, దేవుడే నన్ను విడిచిపెట్టాడు అనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎలాంటప్పుడు? భక్తిలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. అయితే మహాభక్తుడికి అలా అనిపించినట్లయితే భక్తి లేని మన జీవితంలో ఇంకెలా అనిపించాలి కదండి? ఇంకెలా అనిపించాలి? ఒక భక్తుడి వలె మనం పోల్చుకుంటాం, భక్తుడితో సమానుడిగా మనం భావించుకుంటూ ఉంటాం కదా. అతడు అనుకున్నట్లుగే నువ్వు నేను కూడా అనుకుంటాం. ఏమని? దేవుడు నాకు కూడా దూరముగా అయిపోయాడని. అమ్మా, దేవుడు నిజంగా నన్ను విడిచిపెట్టాడా అని ఆ భక్తుడు అనుకోవడంలో అర్థం ఉంది. భక్తి లేని మన జీవితంలో అనుకోవడానికి ఏమైనా అర్థం ఉందా? లేనే లేదు. ఎందుకు దూరం అవుతున్నాడు దేవుడు? లేక ఎందుకు దేవుడు నన్ను విడిచిపెడుతూ ఉన్నాడు? భక్తి చేసిన నీ జీవితంలో దేవుడు విడిచిపెట్టాడని అనుకుంటే, భక్తి చేయలేనటువంటి మన జీవితంలో దేవుడు విడిచిపెట్టాడంటే కారణం ఏంటి? ఒకవేళ నిజంగా దేవుడు విడిచిపెడతాడా అనేటువంటి క్వశ్చనే మన ముందు ఉంది ఇక్కడ. అమ్మా, ఏ సందేహం వచ్చింది యోబు గారికి? దేవుడు విడిచిపెట్టేశాడా అనిపించలేదు? మీలో ఎవరికి ఎప్పుడైనా అనిపించిందా? లేదమ్మా, తప్పకుండా అనిపిస్తుంది. దేవుడు నాతో లేడేమో. అందుకే ఈ శ్రమ, ఈ శోధన, ఈ పరిస్థితికి గల కారణం ఏంటంటే దేవుడు నాతో లేడు. దేవుడు నా ప్రార్థన వినడం లేదు, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు
అని నీకు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు విడిచిపెడితే నువ్వు ఒంటరిగా ఉంటావు. ఎలా ఉంటావు కదా? ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఒంటరి అయిపోతావు. నువ్వు ఆనందం ఉండదు నీ జీవితంలో, సంతోషం ఉండదు నీ జీవితంలో, దేని విషయంలో కూడా నువ్వు ఆనందపడలేవు. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా దేవునికి నువ్వు నచ్చిన వాడువైతే దేవుడు నిన్ను తప్పకుండా ఒంటరిని చేస్తాడు. ఎందుకో తెలుసా? తన సన్నిధికి నువ్వు దగ్గర అవ్వాలని, యేసయ్యకు నువ్వు దగ్గర అవ్వాలనే ఆ ఒంటరితనం వస్తుంది నీ జీవితంలోనికి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందరూ నాకు దూరం అయిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు అని అనుకోవద్దు. యోబుకి అలాంటి పరిస్థితి కలిగిన నాడు వాళ్ళందరూ దూరం అయ్యారండి. ఎవరెవరు దూరం అయ్యారు? స్నేహితులు వెళ్ళిపోయారు, పిల్లలు ఎవరో లేరు, చూడడానికి లేరు, ఎవరు, అందరూ చచ్చిపోయారు. అక్కడ స్నేహితులు ఏమైపోయారు కదా? రూపాన్ని కోల్పోయాడట యోబు. ఏం కోల్పోయాడు? వా నువ్వు నా ఫ్రెండ్వా, చూస్తూ ఉంటే గుర్తుపట్టలేనటువంటి భయంకరమైన పరిస్థితి నాకు కనిపిస్తూ ఉంది అని అంటూ ఉంది అక్కడ వాక్య భావనాల్లో కదమ్మా. ఏమైపోయారు? వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఏమీ లేదు యోబు దగ్గర ఖర్చు పెట్టుకుని ఉండడానికి. ఏమున్నది అక్కడ? ఆరోగ్యం కూడా లేని వాడితో నేను అలాగా స్నేహం చేయాలి కదా? భార్య కూడా అంటుంది, ఇలాంటి భర్తతో కాపురం చేయడం కంటే కదా, కాపురం చేయడానికి కూడా నీకు ఆరోగ్యం లేదు, ఇంతో సంతోషంగా గడపడానికి కూడా ఏ విధంగా కూడా ఈయన క్షేమముగా లేడు. ఎందుకు తెలుసా? అందరికీ దూరంగా ఏమీ లేనివాడిగా అయిపోయాడు యోబు కదా. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది, మన భక్తి జీవితం ఎలా ఉంది అనేటువంటి పరీక్ష చేసుకునే వారిగా మనం ఉండాలి కదా. ఆ మహాభక్తుడికి ఏమొచ్చాయటమ్మా? శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, పరీక్షకు గురైపోయినటువంటి వాడిగా ఉన్నాడు. భక్తి అనేటువంటిది సులువైంది కానే కాదమ్మా. ఎలాంటిదమ్మా? భక్తి అనేటువంటిది సులువైంది కానే కాదు. యేసయ్యలో బ్రతకడం అంత సులువేమీ కాదు. ఎలా పడితే అలా జీవిస్తానంటే అది అస్సలే కానే కాదు. మన వల్ల కాదు, యేసయ్యని వెంబడించలేము, యేసయ్య మీద మనము ఆధారపడి బ్రతకలేము. ఎందుకో తెలుసా? యేసయ్య మీద ఆధారపడాలంటే పేషెన్సీ ఉండాలట. ఏముండాలట? ఓపిక. యోబుని చూసి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం అదే. ఏం నేర్చుకోవాలి? ఓపికలో మామూలుడు కాదండి ఆయన. ఎంత ఓపిక అండి! భార్యకి లేని ఓపిక ఈ భర్తకు ఉంటుంది. ఇక్కడ మనం చూస్తాం కదా, ఓపిక లేని దానిలాగా మాట్లాడుతుంది ఆవిడ, పేషెన్స్ లేని దానిలాగా, ఒక గయ్యాలు ఇలా మాట్లాడినట్లుగా, ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడింది. యోబు అంటాడు పేషెన్స్గా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు నేను అలా మాట్లాడగలుగుతున్నామా? పరిస్థితులు అమ్మా అలాగా రేజ్ అయినప్పుడు మనం మాట్లాడగలుగుతున్నామా? మాట్లాడలేము. ఎందుకో తెలుసా? భక్తుల్లో ఉండవలసినటువంటి మొదటి లక్ష్యం ఏంటంటే ఓపిక కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే యోబు నోటలో ఏముందంటే ఎలా ఉంది? యేసు ప్రభుని స్తుతించేవాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా లేకపోయినా నీకే మహిమ కలగాలయ్యా. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అంటూ ఉన్నాడు కదా. దేవుడు నాకు దూరం అయిపోయాడనే దానికంటే దేవానికి మహిమ కలగాలయ్యా అని వారిగా మనం ఉండాలండి. ఎలా ఉండాలమ్మా తల్లి? నీకే మహిమ కలగాలయ్యా అని వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో మన నోట ఏం కలుగుతుంది అంటే జీవ ఫలము కలిగింది. మన నోటలో ఏం కలగాలి? మన నాలుకలు ఏముండాలండి? జీవము కలిగినటువంటి ఫలములు కలిగిన మాటలు మాట్లాడే విధంగా ఉండాలట. ఏం ఫలాలు ఉన్నాయి యోబు నోటిలో? జీవ ఫలాలు ఉన్నాయి కదా. ఆ మాటలు ఒట్టిగా మనం పలకగలుగుతామా అమ్మా? విశ్వాసము యోబులో దేవుడు చూశాడు. ఏం చూశాడు? విశ్వాసాన్ని దేవుడు చూశాడు కదమ్మా. సవాలు విసరడం కలిగింది ఏంటి? సాతానుడితో. ఏమని? ఎల్లు నా కుమారుడి దగ్గరికి, నీ చేతనైంది చేసుకున్నట్లుగా మాట్లాడాడు దేవుడు కదా. అలాగే ఒకవేళ సాతానుడికి మన జీవితాన్ని అప్పగించినట్లయితే మనం తట్టుకోగలుగుతామా కదమ్మా? ఒకవేళ సాతానుడి తరపు నుంచి మనకు యుద్ధమే కలిగినట్లయితే, దేవుడే యుద్ధము చేయమని పంపించినట్లయితే ఈ యుద్ధంలో నిలబడగలుగుతామా? అందుకే బాధ వ్యక్తపరుస్తున్నాడు అక్కడ.
దేవుడే నాతో యుద్ధము. నిజమే కదండి, యుద్ధము ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? సాతానుడి తరపు నుంచి యుద్ధము జరుగుతుంది ఇప్పుడు. ఏ యుద్ధం అంటే ఇది నీకు నాకు జరగబోతున్నటువంటి యుద్ధం ఇది. ఆ యుద్ధంలో ఎవరిని పెట్టాడు? ఇక్కడ శత్రువునే పెట్టాడు. నీతో యుద్ధము. వాడా నువ్వా? ఎవరంట? సాతానుడా నువ్వే గెలిచేది అని నిరూపించాలంటే నిన్ను సృష్టించిన వాడే నిన్ను నిరూపిస్తాడా అలాంటి సమయంలో కదా. నా కుమారుడు గెలుస్తాడా లేదన్న మాటలు కాదు, నేనేం చేయబోతున్నాను, రియల్గా నీతో యుద్ధం చేయించబోతున్నాను అంటున్నాడు అక్కడ యేసయ్య. ఎవరితో యుద్ధం చేశాడు ఇప్పుడు కదా? నేను కాదు, నేను నిలబడతాను నీ పక్షాన. అదే వాక్యం కదా. ఊరక నిలిచి చూడు అంటాడు యేసయ్య. ఇప్పుడు ఎవరితో యుద్ధం చేశాడు ఇప్పుడు యోబు? సాతానుడితోనే యుద్ధం చేశాడు కదా. ఆ శక్తి ఎక్కడది? ఆ బలం ఎక్కడది? ఆ విశ్వాసం ఎక్కడది? యేసు ప్రభుది కదా. గెలిపించాడా ఓడించాడా? దేవుడు దూరం అయ్యాడా దగ్గర ఉన్నాడా? దగ్గర ఉన్నాడా? కనిపించలేదు అంతే, కనిపించలేదు అంతే. ఎక్కడున్నాడు యేసయ్య? నేను నీకు సమీపముగా ఉన్నాను అంటున్నాడు ఆయన. ఎలా ఉన్నాడట? దేవుడు ఎప్పుడు కనిపించడండి. మన నేత్రాలతో ప్రభువుని మనం చూడలేము. ఎందుకో తెలుసా? ఆయన అదృశ్యుడిగా ఉంటాడు, ఆత్మస్వరూపిగా ఉంటాడు. అందుకే కంటికి కనిపించవు, చెవుకి వినిపించవు, హృదయానికి గోచరము కాబట్ట 41 అధ్యాయం వరకు మౌనంగా ఉన్నాడు యేసయ్య. ఎన్ని అధ్యాయాల వరకు? 41 వరకు కూడా సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్. దేవుడు కనిపించడు ఇక్కడ. దేవుడు ఏ విధంగా మాట్లాడ్డా జరగవలసిన అన్నీ జరిగిపోతూ ఉంటాయి. మన జీవితంలో కూడా అంతే. దేవుడు చేసే కార్యాలే నీతో ఎప్పుడు మాట్లాడాలో ఆయన నిర్ణయించాడు. దేవుడు ఎప్పుడు నీకు విజయం ఇవ్వాలో ఆయన నిర్ణయించాడు. అంతవరకు మనం ఏం కలిగి ఉండాలి? ఓపిక కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు కదా. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు కదండి. ఇది ఓటమికి కాదు వచ్చింది. దేనికి వచ్చింది? గెలుపునివ్వడం కొరకు, రెండంతల ఆశీర్వాదము ఇవ్వడం కొరకు, నేను విడిచిపెట్టడం కొరకు కాదు. ఈ శోధన వస్తా దేని కొరకు? నేను ఇంకా దగ్గర చేసుకోవడం కొరకు. యోబు జీవితం ఎందుకు వచ్చిందమ్మా ఈ పరిస్థితులు కదా? నేను నీతో ఉన్నానని నీ కుటుంబమే కాదు, లోకమంతా కూడా తెలిసే విధంగా దేవుడు చేశాడు కదా. యోబు జీవితం లాంటి జీవితం ఎంతో గొప్పది. కానీ దేవుడు దగ్గరగా ఉన్నాడని చివరికి తెలిసే విధంగా దేవుడే చేశాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఆయన అంటాడు యోబు గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం చూద్దామా. 3వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించుకుంటున్నాడు. యోబు ఎలాగూ అనెను, నా తల్లి గర్భమున ఏమంటున్నాడు? నా తల్లి గర్భ ద్వారమును అది ముయ్యనందును, నా నేత్రములు అది బాధను మరుగు చేసినందుకును, నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగ పిల్లవాడు పుట్టినను ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక అని తన పుట్టిన దినాన్ని కూడా ఏమనుకున్నా శపించుకున్నాడట. ఎందుకో తెలుసా? దేవుడు దూరం అయిపోయాడేమని కదా. మనం కూడా అనుకుంటాం ఎందుకు పుట్టామో. నువ్వు అనుకుంటావు కదా, ఛీ నేను పుట్టుండకపోతే మంచిది, దేవుడే నన్ను ఎందుకు పుట్టించాడు, నాలాంటి వాడిని నాలాంటి దానినే దేవుడు ఎందుకు పుట్టించాడు, నేను పుట్టుండకపోతే మంచిది కదా, ఇలాంటి పరిస్థితులు నాకు వచ్చేవి కాదు కదా అని మనం బాధపడుతూ ఉంటాం కాదండి. చాలాసార్లు బాధపడి ఉండుంటాం కదా. శపించుకునే వారిగా మనం కూడా ఉండుంటాం. ఛీ ఇలాంటి కుటుంబాలు పుట్టానా, ఎందుకయ్యా శాపనార్థాలు పలుకుతాం. ఎవరిని బట్టి? మన బ్రతుకును బట్టి, మన జీవితాన్ని బట్టి మనం ఎలా పలుకుతాం? చిచ్చి కదా. ఎందుకు? దేవుడు దూరం అయిపోయాడు అన్న భయంతో పలుకుతాం ఇవన్నీ కూడా. ఎందుకు? ఆ రాత్రి ఉండకపోను కాక, ఆ మగపిల్లవాడు పుట్టినటువంటి డేట్ కానీ ఎప్పుడు పుట్టాడంట, రాత్రికాల సమయం పుట్టినటువంటి సమయం కూడా ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు ఇక్కడ కదమ్మా. ఎందుకు? దేవుడు దూరం అయిపోయాడు అన్న భయం. అది ఏ భయం? అది ఏ మాటలు మాట్లాడతాం, ఇంకా ఇలాగే శపించుకుంటూ ఉంటాం కదా. అలాంటి నిరాశ నిస్పృహల్లో మనం ఉండనే
ఉండకూడదు. మరొక భక్తుని మనం చూసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడంటే 41 అధ్యాయం నుంచి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. కొంతకాలం దేవుడు ఆయనతో ఏ విధమైనటువంటి మాట ఉండదు. అయితే రెండోదిగా మనం చూసినట్లయితే రూతు. ఎవరమ్మా? రూతు. మనందరికీ తెలిసినటువంటి ఆవిడే. రూతు గ్రంథం తెరవండి త్వరగా. రూతు గ్రంథాన్ని చూద్దాం. రూతు గ్రంథం అమ్మ 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. రిక్తురాలిగా తిరిగి రాజేసిను. మీరు నన్ను నయోమని పిలిచినేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో అంటూ ఉంది. ఇక్కడ ఎలాగెళ్ళిందంట పాపం? నయోమి గారు ఎలాగెళ్ళారట అమ్మ? అక్కడికి మోయాబు దేశం వెళ్ళారు ఇవిడి కదా. ఇంక వాక్యం వినే ప్రయత్నం మనం చేద్దాం. ఎలా వెళ్ళారమ్మా ఆవిడ? నయోమికి అర్థం ఏంటి? పేరుకి అర్థం ఏంటి తెలీదమ్మా? నయోమి అంటే మధురం అని అర్థం. ఏమని అర్థం? మధురం. అయితే ఇక్కడ ఆవిడ యూదా బెత్లెహేము నుంచి ప్రయాణం చేసి వారి కుటుంబం ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశం వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? మోయాబు దేశం అనగా అది ఒక విగ్రహారాధనల దేశం అన్నమాట. వాళ్ళు ఎవరమ్మా? విగ్రహారాధనలో ఒక వ్యభిచారము అనేటువంటిది అక్కడ చాలా జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడదంటే మోయాబు కదా. మనకు లోతు పెద్ద కుమార్తెకి పుట్టినటువంటి కుమారుడి పేరేంటి? మోయాబు అని ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి మనకు అర్థం కావాలి అదే దేశం అని అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళిందంట? మన ఇక్కడ నయోమి అనగా పేరేంటి? మధురం. అంటే యూదా బెత్లెహేం నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు, యూదా బెత్లెహేం అనగా రొట్టె ఇల్లు లేకపోతే రొట్టెల గృహము కదా. సమృద్ధిగా వెళ్ళినటువంటి ఇంట నుంచి బయలుదేరి ఆడికి వెళ్ళిందంట ఆవిడ. మోయాబు వెళ్ళింది. మోయాబు వెళ్ళిన తర్వాత తిరిగి ఎలా వచ్చింది ఆవిడ కదా? ఎలా వచ్చిందండి ఇప్పుడు నయోమి అనగా మధురముగా వెళ్ళింది. ఎలా వెళ్ళింది? మధురముగా వెళ్ళింది. సమృద్ధి ఉన్న చోట నుంచి ఎలా వెళ్ళింది? ఒక మధురముగా వెళ్ళి తిరిగి ఎలా వచ్చింది ఇంటికి? చేదుగా వచ్చిందంట. ఎలా వచ్చిందంట? చేదుగా వచ్చి అంటుంది, నన్ను నయోమని ఇంకా పిలవకండి. ఏమని పిలవకూడదట కదా. మనం అలాగ అనుకుంటాం. ఒకప్పుడు గొప్ప స్థితిలో ఉన్నాం, గొప్పవారమే. ఇప్పుడు మేము ఎలా ఉన్నాం? దీన స్థితిలోనికి వచ్చేసాం. ఇక ఆ పేరు మాకు వర్తించదు. ఆ పేరుకి తగ్గ బ్రతుకు మా జీవితంలో ఇక లేదు. అంతా అయిపోయింది. ఏమైపోయింది? ఇక అంతా అయిపోయింది. ఆ పేరుకు తగినటువంటి అర్హత మా జీవితంలో కనిపించట్లేదు. పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్లుగా ఉన్నది ఇక్కడ కదా. వాళ్ళందరూ నయోమి వచ్చిందని మురిసిపోతూ ఉన్నారు కదా. ఎలా వచ్చింది పాపం? ఎలా వెళ్ళింది? ఎలా వచ్చింది? ఇద్దరు బిడ్డలతో వెళ్ళింది, భర్తతో పాటు వెళ్ళింది. ఎలా వచ్చింది? అన్నీ కోల్పోయి వచ్చింది. ఒక విధవరాలుగా వచ్చింది. ఎలా వచ్చిందమ్మా? విధవరాలుగా వచ్చింది. కానీ అలా చూస్తామని అక్కడ ప్రజలు ఊహించారా? అక్కడ అలా చూస్తామని ప్రజలు ఏమన్నా కలగన్నారా? కలగనలేదు. కాకపోతే ఒకటి సంబరం, ఒకటి ఆనందం. కనీసం నీ ముఖమైనా చూస్తూ ఉన్నాం. నీ బిడ్డలు లేకపోయినా, నీ భర్త లేకపోయినా ఎవరిని చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు? ఒక విధవరాలి కూడా మరొక విధవరాలు వచ్చింది. ఎవరావిడి? రూతు. తన భర్తతో వచ్చిందా? ఏమన్నా కొన్ని ఆస్తిపాస్తులు ఏమన్నా కూడబెట్టుకుని వచ్చిందా కదా. ఈ ముసలా ఆమె వెంబడి ఆమె వచ్చింది. ఏమి నమ్ముకుని వచ్చింది? ఏమి ఆధారపడి వచ్చింది ఆమె కదా కదా. ఒక చేదైనటువంటి అనుభవం గుండా తిరిగి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? సమృద్ధి కలిగినటువంటి చోటకి ఎలా వచ్చిందంటే ఏమీ లేని దానిలా వచ్చింది. ఎంతో గొప్పగా బ్రతుకుండొచ్చు ఇక్కడ
కదమ్మా. కాకపోతే ఎలా వెళ్ళింది, ఎలా వచ్చింది కదా. అక్కడ ఉన్న ప్రజలు ఒకటే అంటున్నాడు, మళ్ళీ వచ్చింది ఎవరో, నయోమి వచ్చింది. అలా పిలవద్దు కదా. కొన్నిసార్లు ఇలాగే మాట్లాడతాం, ఏమమ్మా ఇక మళ్ళీ నా పూర్వ స్థితి మళ్ళీ నాకు వస్తుందా, ఊహించం. అయిపోయింది ఇక నా బ్రతుకు, అయిపోయింది ఇక నా జీవితం, నేను అన్నీ కోల్పోయాను, ఇదే ఇక నా చివరి దశేమో, ఇక చివరి గడి ఏమేది, ఇంకా ఎందుకు నా కోసం నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటామా, అనుకోమా? ఏముంది నా కోసం మాట్లాడడానికి? ఏమీ లేదు, అన్నీ కోల్పోయాను, ఇక వద్దు. నీ నోటికి వచ్చిందని నువ్వు పలుకు. ఏం పలకాలంటప్పుడు? చేదు అనేటువంటి దానిలాగా నువ్వు నన్ను పిల్లంటుంది అక్కడ. చదవండి మరొకసారి కదా. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసును కనుక నన్ను నయోమి అనవద్దు, మారానండి, నేను సమృద్ధి గల దానినే వెళితిని. ఎలా వెళ్ళిందట పాపం? సమృద్ధి గల దాన్నే వెళితిని. యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసును, మీరు నన్ను నయోమి అని పిలిచినేలా సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్తూ బాధపడుతుందట. దేవుడు ఏం చేశాడంట? నాకు నన్ను బాధపరిచాడు. దేవుడు నాకేమిచ్చాడు? సంతోషం బదులుగా దుఃఖాన్ని ఇచ్చాడట. దేవుడు ఏమిచ్చాడట? ఇప్పుడు ఏం కనిపిస్తూ ఉంది నయోమి జీవితంలో? దేవుడు దూరం అయిపోయినట్లుగా, దేవుడు విడిచిపెట్టినట్లుగా ఉంది. దేవుడు దగ్గరగా ఉన్నట్లయితే ఆమె జీవితంలో ఏముండేది? సమృద్ధి ఉండేది, ఆనందం ఉండేది, అందరూ వాళ్ళతో ఉండేవారు అని అనుకుంటూ ఉంది. నిజంగా నయోమిని విడిచిపెట్టేశాడా ప్రభు? చెప్పండి అమ్మా. యోబుని విడిచిపెట్టాడు దేవుడు? విడిచిపెట్టలేదు. నయోమిని ఎందుకు విడిచిపెట్టలేదు చెప్పండి కదా. నువ్వేదైతే పోగొట్టేసుకున్నావో దేవుడు ఏం చేశాడు కదా, ఏం తీసుకొచ్చాడు దేవుడు? అక్కడ చూసినట్లయితే 7 కుమారులు ప్రేమించినంత కంటే రూతు అత్తను ప్రేమించిందంట. ఏం చేసిందంట? నీ కడుపును పుట్టినటువంటి 7 మంది సంతానం ఉంటుందే, ఆ 7 కుమారులు కూడా నిన్ను ప్రేమించలేరు. అంతగా ఎవరు ప్రేమించారంట? ఒక అనామకురాలిగా, లేకపోతే ఏ దిక్కు లేని దానిలాగా వచ్చేసింది చూడు నీతో పాటు. తన కుటుంబాన్ని, తన దేశాన్ని వదిలిపెట్టి వచ్చినప్పుడు ఏం చేసింది? నిన్ను ప్రేమించినట. ఒక కొడుకు ఇవ్వలేనటువంటి ప్రేమ ఎవరిచ్చిందంట? కోడలు ఇవ్వగలిగిందంట. అదే దేవుడు నీతో ఉన్నాడని నిర్ధారణ కదా. ఎలా చూపించాడు యేసయ్య? కోడల్ని కూతురిగా మార్చేసాడు. దేవుని ప్రేమ ఎవరితో పంచాడు తెలుసా? రూతుతో ఇచ్చాడు దేవుడు తిరిగి. ఏదైతే పోయిందో, ఎవరి ప్రేమకైతే, భర్త ప్రేమకు దూరం అయిపోయో, బిడ్డల ప్రేమకు దూరం అయిపోయో, కానీ ఎవరు ప్రేమించాడు దేవుడు? వాళ్ళు కూడా ఉంటే నేను ప్రేమించలేరేమో, కానీ నీ కడుపును పుట్టకపోయినా సరే ఎవరి చేత ప్రేమించాడు దేవుడు? ఒక కోడల ద్వారా ప్రేమను అనుగ్రహించాడట కదా. తన కడుపును పుట్టినటువంటి బిడ్డను ఎవరికి పుట్టారని అక్కడ వాళ్ళు చెప్తున్నారు చెప్పండి అమ్మా. ఇప్పుడు రూతు కుమారుని కనింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? నీ కోడలకి పుట్టారని అనట్లేదు, నయోమికి కొడుకు పుట్టాడు. ఏమని అంటున్నారు అక్కడ కదా? నయోమికి కొడుకు పుట్టాడు, ఈమె ధన్యురాలు. ఏమంటున్నారు? విధవరాలు కాదు ఆవిడ పేరు. ఏ పేరు అంటామైంది? ధన్యురాలు. దేవుడు విడిచిపెడితే ఎలా ఉంటుంది? ధన్యురాలు అవుతావా నువ్వు? బీదరాలు అవుతావు, అనామకురాలు అయిపోతావు కదా. ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఉన్న ప్రజలు? కానీ నయోమి బాధపడింది, నేను చేదును అని. కాదు, నా దేవుడు అంటున్నాడు, నీ మధురాన్ని ఎవ్వడో దొంగిలించలేడు, నీ ఆనందాన్ని ఎవ్వడో దొంగిలించలేడు కదా. నీ ప్రేమని ఎవ్వరు కూడా వెతుకుని వెళ్ళలేరు. నీవు ఊహించిన దానికంటే మిక్కిలిగా నన్ను ప్రేమిస్తున్న అత్యున్నతమైన దైవ ప్రేమ మన మీద ఉంది. దేవుడు మనల్ని ప్రేమించాడు గనకే దేవుడు ఏమిచ్చాడు ఆమె జీవితంలో? సమృద్ధి కదా. ఇప్పుడు ఆ రూతుకు పుట్టినటువంటి కుమారుని దేవుడు ఆ వంశం ద్వారానే యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశంగా ఆయన కుమారుడిగా ఈ భూమి మీదకి ఎంతో విలువైనటువంటి పేరుగా కూడా ఆ యొక్క రూతు ఒక వంశాన్ని దేవుడు నిలబెట్టగలిగాడు కదా. ఎలా బాధపడింది? చేదుగా బాధపడింది, కానీ తీయననేటువంటి జ్ఞాపకాలతో దేవుడు చేశాడు. ఏం చేశాడమ్మా?
తీయని జ్ఞాపకాలు ఆమెకి ఇచ్చాడు. సర్వ సమృద్ధిని దేవుడు ఆమెకి మళ్ళీ తిరిగి ఇచ్చాడు కదా. ఏ సేలోకైతే పరాయి స్త్రీ వలె వెళ్ళిందో, గుర్తించలేనటువంటి స్త్రీగా వెళ్ళిందో, ఆ యొక్క ఏం చేశాడు? యజమానురాలిగా దేవుడు చేసేసాడు. అమ్మా, పరక వేరుకోవడం కాదు, ఇప్పుడు ఎలాగ మార్చాడు ప్రభు? పొలానికి యజమానురాలిగా చేసాడు. అమ్మా, ఏం చేశాడు కాదా? సమృద్ధి ఎక్కడ ఉంది ఇప్పుడు? ఉందే. నువ్వు అయిపోయింది అని అనుకున్నావు, నువ్వు సమృద్ధి పోయింది కదా అని అనుకున్నావు. సమృద్ధి ఎక్కడ ఉంచాడు? నీ దగ్గరే ఉంది కదా. అది దేవుడి మీద మనం ఆధారపడితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు ఎన్నడూ కానే కాదు. ఇంకా చూసినట్లయితే దావీదు గారి గురించి కూడా మనం కొన్ని మాట్లాడుకోవచ్చు. దావీదు గారిని సమూయేలు గారు అభిషేకించినటువంటి తర్వాత వెంటనే సింహాసనం మీదకి వెళ్ళిపోలేదు. అమ్మా, వెంటనే సింహాసనం మీదకి వెళ్ళిపోయాడా? ఆయన ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడంటే తెలుసా? 13 ఏండ్లు బాధపడ్డాడంట. ఎన్ని సంవత్సరాలు? 13 ఏండ్లు. సమూయేలు గారు అభిషేకించిన తర్వాత దావీదు గారు ఒంటరిగా కూడా మారిపోయాడు. ఎలా మారాడమ్మా? ఎవరు లేరా దావీదు గారికి? అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, గొర్రెలు అన్నీ కూడా ఉన్నాయి ఆయనకి. మరి ఒంటరిగా పరుగులెట్టేయడం ఏంటి? ఒంటరిగా దాక్కోవడం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? నేను అభిషేకించు, ఆయన నేను రాజుగా నియమించాలని, రాజుగా చేయాలని దేవుడు అనుకున్నాడు. కాకపోతే దావీదు గారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. మరణం వెనకాల తరుముతూ ఉంది. కన్న కొడుకు ఏం చేస్తా ఉన్నాడు? చంపేయాలని చెప్పేసి అబ్షాలోము ఏం చేశాడు? తరుముతూ ఉన్నాడు కదా. అకీస్ అనేటువంటి రాజు గృహం దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడ్డా లేదా? మిక్కిలి భయపడ్డాడంట, మరి ఎక్కువగా భయపడ్డాడంట. ఎందుకండి? చంపేస్తాడు ఈయన. ఎవరో? అబ్షాలోము. గొలియాతు మీదకి భయం లేకుండా వెళ్ళినటువంటి వాడు ఇక్కడ ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. కొన్నిసార్లు మనం ధైర్యంగా నిలబడవచ్చు, కానీ కొన్నిసార్లు మనం భయపడిపోతూ ఉంటాం. ఎందుకది కదా. మరి ఈ సమయంలో దేవుడు దూరంగా అయిపోయాడు ఆయనకి. కానీ పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయంటే భయం, ఆందోళన. ఎలా ఉన్నాయంటమ్మా? భయము, ఆందోళన. 10వ కీర్తన 11వ అధ్యాయంలో ఎలా అంటాడు? 10వ అధ్యాయం కీర్తన 10వ కీర్తన చూడండి. యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? ఇదే క్వశ్చన్ వస్తుంది మన జీవితంలో. మనం ఏమనుకుంటాం? నీవెందుకు దూరంగా ఉన్నావు యేసయ్యా? ఆపత్కాలంలో నీవు తప్ప ఎవరు సహాయం చేస్తారు ప్రభా? నీవు తప్ప నాకు ఎవరు హెల్ప్ చేస్తారు ప్రభా అనేటువంటి బాధను మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ఏమనంటాం దేవుణ్ణి? నువ్వు నాకు దూరంగా ఉన్నావు ఎందుకు? ఈ సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు నువ్వు కాకపోతే ఎవరు చేస్తారో అని అడగగలుగుతున్నావు దేవుణ్ణి? అడుగుతున్నామా? దేవుని మనం అడగం. ఎవరిని అడుగుతాం? మనం మనుషుల్నే మనం అడుగుతాం కదమ్మా. దేవుడే మనకు సహాయం చేయాలి కదా. ఎవరి ద్వారా మనం సహాయం పొందుకున్నా అది దేవుడు వాళ్ళ మనసులను ఏం చేయాలి? త్రెప్పాలి. ఏం చేయాలండి? ఒకడు నీ మీద జాలిపడాలన్నా, ఒకడు మనసు నీ వైపు త్రెప్పాలన్నా, ఒకడు నీ మీద కనికరించబడాలన్నా అది ఒట్టిగా జరిగే పని కాదు. దేవుడు ఏం చేస్తాడంట? నదులను మలిచినట్లుగా వాళ్ళ యొక్క మనస్సులను నీ వైపు మలుస్తాడట. ఎందుకు తెలుసా? అంతవరకు కఠినంగా ఉండొచ్చు, వాడు మనసు ఎలాగైపోతుంది? ఎన్న పూసలా కరిగిందంటే నువ్వేమన్నా ఎచ్చబెట్టావా ఏంటి? చెప్పమ్మా. ఏమన్నా వేడి చేశారా మీరు వెళ్ళి? ఏం చేస్తాడు దేవుడు? ఏయ్, నీ మనసు ఎంతవరకు కఠినంగా ఉంది, ఇప్పుడైనా మారాలా? ఎందుకు? సహాయం చేయాలి నువ్వు. మరి నీ ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. అనుకోలేదు నువ్వే పట్టుకొచ్చి ఎత్తావని, నువ్వే నాకు సహాయం చేస్తావు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వే నాకు చేదోడు వాదోడుగా అండగా ఉంటాను కలగనలేదు అని అనుకునే విధంగా దేవుడు మార్చగలిగినటువంటి వాడు కదా. అడగలుగుతున్నావా? దేవా, నువ్వు నాకు దూరంగా ఉంటే నేను తట్టుకోలేనయ్యా. ఇది మనం కోరుకోవాలి. ఎవరు దూరం అవ్వకూడదు మనకి? యేసయ్య దూరం అవ్వకూడదు. ఒకవేళ నిజంగా ఇష్టపడుతున్నాడా దేవుడు దూరం అయిపోవాలని? నువ్వు నేను అనుకుంటాం దేవుడు దూరంగా ఉంచి ఏంటంటే మన పనులే
మన క్రియలే, మన మాటలే, మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయ అంతరంగమే దేవుడికి ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. దేవుడికి నచ్చదు అది. నీకైనా చోటేస్తాడు కానీ పాపానికి చోటు ఇవ్వడంట. నా యొద్ద ఏం లేదంట, దేనికి చోటు లేదంట. అది మనలో ఉంటే ఎవరికి ఉండదు? అప్పుడు మనకు ఉండదు. ఎందుకో తెలుసా? అది మనల్ని దేవుడికి దూరం చేసి పడేస్తుంది కదా. అందుకే మనం ఏం చేయాలి? దేవుడికి దాన్ని మనం దూరం చేయాలి. దేవుడికి మనకి మధ్యలో ఉన్నది ఏంటండి? దాన్ని మనం దూరం చేయాలి. నా హృదయం అందు కూడా దాన్ని లక్ష్యం చేయకూడదు. నా హృదయంలో కూడా దాని గురించి తలంచొద్దు, ఆలోచించొద్దు, దాన్ని తెచ్చిపెట్టుకోకూడదు. దేవుడికి దూరం అవ్వడం ఇష్టపడకూడదు. దేనికి దూరంగా ఉండాలి మనం? లోకానికి దూరంగా ఉండు, పాపానికి దూరంగా ఉండు కదా. పాపం చేసి మనుషులకు దూరంగా ఉండు. నీలో ఏముండాలి? ఎప్పుడు దేవుడు, దేవుని భక్తి, దేవుని భయము నిన్ను యాలనిమ్ము. అప్పుడు దేవుడు నీకు ఎన్నడూ కూడా దూరంగా ఉండే దేవుడు కానే కాదు కదా. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దావీదు పరిగెట్టినా దాగున్నా కూడా ఎవరున్నారు ఆయనతోని? దేవుడే ఉన్నాడు. కాకపోతే దూరంగా ఉన్నాడు కనిపిస్తున్నాడు కానీ కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు. ప్రాణం తీయాలనుకున్న బాణాలు ఎక్కడ పోతున్నాయి? సౌలు పక్క ఇసురుతూ ఉంటే బాణాలు ఎక్కడ పడుతున్నాయి చెప్పండి కదా. ఎంత గురిసూజు కొట్టినా కూడా బాణం ఎక్కడ పోతుంది? పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. మన జీవితంలో కూడా జరగవలసిన నష్టం జరగకుండా మన జీవితంలో ఏం చేస్తున్నాడు ప్రభు? ఉపకారము చేయించు ఉన్నాడు. ఎప్పుడైనా తలంచామా? ఎప్పుడైనా ఊహించామా? ప్రభువా, నేను తెచ్చిపెట్టుకున్న దానికి శిక్షకి పాత్రుడనయ్యానయ్యా, అయినా సరే నీవు నా ఎడల జాలిపడ్డావు, కనికరపడ్డావు, నువ్వు నన్ను అనేక పరిస్థితుల నుంచి కాచి కాపాడుకుంటూ వస్తూ ఉన్నావంటే ఆయన కృప నీ మీద ఉంది కదా కదమ్మా. దేవుడు కనిపించకపోయినా సరే ఆయన కార్యములు చేయుచున్నాడు కదమ్మా. అందుకే 143:9 ఇలా అంటాడు, దేవా నీ ముఖమును నాకు మరుగు చేయొద్దు ప్రభువా. ఏం చేయకూడదటమ్మా? మరుగు చేయొద్దు కదా. ఎవరి ముఖం మరుగు చేయకూడదు? యేసయ్య ముఖం తిప్పుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాగోదు కదా. ఆయన ఏమని అరుస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు. అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు, ఎందుకు అలాగ అరుస్తావు నువ్వు అని బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఏం చేశాడు దేవుడు? ముఖాన్ని చాటేయలేదు, ముఖాన్ని మరుగు చేసుకోలేదు. కానీ ఏం చేశాడు యేసయ్య? ఆయన దగ్గరికి వచ్చాడు, ప్రజలను విడిచిపెట్టాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన ముఖాన్ని నీకు చాటేసేది దేవుడు కాదు. మనుషులైనా సరే వాళ్ళ యొక్క ముఖాన్ని చాటేయచ్చు, వాళ్ళ ముఖాన్ని నీకు చూపించుకోకపోవచ్చు, నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. కానీ నా దేవుడు పక్షపాతి కానే కాదు. మన దేవుడు ఎప్పుడు కూడా మన మీద కోపగించుకునే దేవుడు కానే కాదు. జాలి కలిగిన దైవము ఆయన. ఎలాంటి వాడండి అమ్మా? జాలి గలవాడు. ఆయన జాలి మామూలు జాలి కానే కాదు. నువ్వు ఏడిస్తే నీ దగ్గరికి వచ్చేస్తాడు అంతే. నువ్వు ఏడిస్తే నా దగ్గర దేవుడు లేడేమని అనుకుంటావు, నీ దగ్గరికి వచ్చేస్తాడు ఆ టైంలో కదా. నేను ఎంత పాపం చేసినా ఏడుస్తూ ఉంటే నేను క్షమించాను బిడ్డా ఏమంటాడైనా కదా. ఇప్పుడు కాళ్ళు కడుగుతూ ఉంది అత్తరు పోసి, ఆవిడ ఏమన్నా పాపాలు క్షమించమని అడిగిందా? చెప్పండి అమ్మా, అడిగింది నా పాపాలు క్షమించాయా, అందుకే అత్తర పోతా ఉన్నానయ్యా, విలువైన అత్తర బుడ్డిని కాళ్ళ మీద దొంపుతున్నానయ్యా అన్నదా? నాకు అదే ఆలోచన వచ్చింది. అక్కడ ఒక్క మాటని చెప్పిందా? కానీ యేసయ్య ఏం చూస్తున్నాడు తెలుసా? హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. యేసయ్యను ప్రేమించడం చూస్తూ ఉన్నాడు కదా. ఆ హృదయంలో ఏం బాధపడి ఉంటుందామే? ఎస్ లార్డ్, నేను పాపిని అయ్యా, అర్హులు లేనటువంటి అంటే నీ హృదయంలో ఉన్నటువంటి ప్రార్థన కూడా దేవుడు వింటాడన్నమాట. ఇక్కడ నీ నోరెప్పకపోయినా సరే చాలాసార్లు అలాగే బాధపడతావు. నువ్వు ఎలా బాధపడతావు? ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ, నా బతికేలా అయిపోయి నేను చేసిన పాపానికి దేవా. ఆ ములుగులో ఉంటుంది చూసారా, ఆ ములుగుతూ ఉంటుంది చూసావా, యేసయ్య వింటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థన వినేసి దేవుడు ఏం చెప్తాడు? నీ ప్రార్థన వింటున్నాను. నువ్వు ప్రార్థన చేసుకోవడమే కాదు, యేసయ్య విజ్ఞాపన కూడా చేస్తున్నాడు మన పక్షాన. ఎందుకు? నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను కాపాడాలని, పరలోక రాజ్యానికి ఎలాగైనా సరే చేర్చాలని. అమ్మా, దూరంగా ఉండాలని దేవుడు అనుకోవట్లే. దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు? దగ్గరగా ఉండాలి, నీతో ఉండాలని కదా. దావీదు జీవితంలో 13 సంవత్సరాల తర్వాత సింహాసనం ఎక్కాడట. ఎన్ని సంవత్సరాలమ్మా?
ఈ 13 సంవత్సరాలు కూడా ఏంటది టైం పీరియడ్ పెట్టాడు అక్కడ దేవుడు. ఓర్చుకోవాలి మనం కూడా అంతే. అంటే ఈ భక్తి ఎలా ఉంటుందంటే అమ్మా, భక్తి చేసే కొలితే మన మీదకి ఏదో వస్తూనే ఉంటుంది, మర్చిపోవద్దు. ఏమొస్తాయమ్మా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈత కొడతా ఉంటారు చూసారా, ఈత కొట్టే కొలిది వాడికి లోతు తగ్గుతుందా పెరుగుతుందా? అవునా? అక్కడ అలసట తీర్చుకోవచ్చా? ఎందుకండి? ఇంకా ఏదాలి. ఎందుకండి? లోతండి అక్కడ. ఇంకా ప్రమాదం ఉంది అక్కడ. ఏముంది అక్కడ? ఇంకా ప్రమాదం ఉంది. అలసట తీర్చుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను అన్నాడు అనుకో, అది ఎక్కడ సరిపోద్ది నీకు? ఒడ్డుని కొట్టిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు చేతులు చాపుకొని, మధ్యలోకి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అవుతానంటే పోతావు. భక్తి కూడా అలాంటిదే. ఎంత అభిషేకం దేవుడు ఇస్తున్నాడు, ఎంత వాడికి నీకు ఇస్తున్నాడు అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు ఎప్పుడు పాడగొడతాడు తెలుసా? నాకు అన్నీ తెలుసు, భక్తిలో బాగా వీరత్వమై వెళ్ళిపోయాను అన్నప్పుడు వికెట్ అవుట్ చేసేస్తాడు అక్కడ. ఎప్పుడు అవుట్ అవుతాం మనం? మ్యాచ్లో అలా ఓడిపోతాను. ఏ టైంలో ఓడితాయమ్మా? లాస్ట్ స్టేజ్లోనే ఓడితాయి. ముందేమన్నా పోతాయి. చాలా బాల్స్ ఉన్నాయి కదా, చాలా వికెట్స్ ఉన్నాయి కదా, ఎవడు నిలబడాలి చివరికి? ఒక్కడే ఉన్నాడు, వాడు పోతే చాలు. ఒకే ఒకడెవడో భక్తిపరుడై ఉండాలాడు. ఆడే సరిగ్గా ఆటగాడై ఉండాలి, ఆడే సరిగ్గా ఆడేవాడై. అది నువ్వు నేనే. ఎవరమ్మా? జట్టి అయినటువంటి సైనికుడు వల్లే ఉండాలట. ఎలా నిలబడాలి నువ్వు నేను? అది యుద్ధంలో నేర్పరితనం కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఇంకా చూస్తే యేసేపు జీవితం మనకు బాగా తెలిసింది. ఎవరి జీవితం అమ్మా కదా? ఆయన జీవితంలోకి ఏ విధమైన నష్టం కష్టం ఏదైనా వచ్చిందా? రాలేదండి. వచ్చినాయి కదా. యాకోబు గారు ఇంటి దగ్గర, లేకపోతే తన తండ్రి ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా ఆయన? మంచిది, బాగా చెప్పింది ఆవిడ. మీరెన్ని అనుకుంటున్నారు? అనుకోవట్లేదా? ఈ జ్ఞాపకం లేదైతే. ఎన్ని సంవత్సరాలు ఉన్నారట? 17 సంవత్సరాలు. ఎవరు పెంచారు? ఎస్. 17 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది? చల్లా చెదరేంటి? గోతులు గెంటేశారు, వస్త్రహీనుడిగా చేసేశారు. ఏమొచ్చాయి ఈ 17 సంవత్సరాల తర్వాత? ఊహించలేని వచ్చి మీద పడిపోయాడు. వీడు 17 సంవత్సరాలు దేవుడు ఉన్నాడా? తర్వాత లేడా? దూరం అయిపోయాడా? దేవుడు దూరం అయిపోయాడు. గోతులు గెంటేశారా? తర్వాత ఐగుప్తు దేశానికి పోతీఫర్కి అమ్మేశారా? చెప్పండి. ఇప్పుడే చాలా ట్విస్ట్ ఉంటాం మరి కదా. ఎప్పుడు ఉన్నది? ఇప్పుడు ఇక్కడి నుంచి అసలు గేమ్. ఇక్కడ ఏం జరుగుతుంది? యేసేపు జీవితంలో కష్టాలు వచ్చేసాయి. ఇంకా ఒకటి వెనకాల ఒకటి వస్తూనే ఉంది. పోతీఫర్ దగ్గరికి అమ్మేశారండి. ఆయన ఏమన్నా సుఖపడ్డా కదమ్మా? తనకున్నటువంటి భార్య ఏం చేసింది? ఇతను ఎవరట? రేపిస్టి. ఎవరట? ఎవరైనా? యేసేపు. ఏమని నిందేసింది మహాతల్లి? ఒరే ఇల్లుని ఎంతగా కాపాడుకుంటూ వస్తున్నాడు, ఇచ్చిన పనులు అంత నమ్మకంగా అన్నీ చేస్తా ఉన్నాడు నా భర్తకి అని అన్నప్పుడు ఏమి నిందేసింది బొమ్మవుడి? బిరుదేమన్నా ఇచ్చిందా? నిందేసి పంపించింది. ఎలా వెళ్ళాడు పాపం? రేపిస్ట్గానే వెళ్ళాడు ఆ సరసాల్లోనికి కదా. పోతీఫర్ ఇల్లుని ఏం చేశాడు దేవుడు? అభివృద్ధి పరిచాడు, దీవించడం మొదలుపెట్టాడు, ఆశ్రయించడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఎక్కడైతే అడుగు పెడుతూ ఉన్నాడో యేసేపు ఏం జరుగుతుంది అక్కడ కదా? అభివృద్ధి పరచబడబోతుంది. ఎందుకు? దేవుడు తోడున్నాడు. ఈ 17 సంవత్సరాల తర్వాత ఇక దేవుడు ఆయనతో ఏం మాట్లాడలే. ఎవరితోని మాట్లాడా? ఏమైనా కళ వచ్చినట్లుగా, ఏమైనా దర్శనం చూసినట్లుగా మీకు ఏం తెలుసా? లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. గాడ్ ఏమీ మాట్లాడ్డు ఇక. మరి ఇప్పుడు ఏమనుకోవాలి పాపం? ఎవరు అనుకోవాలి? యేసేపు అనుకోవాలి. అంతకుముందు ఏం చేశాడు దేవుడు చెప్పండి అమ్మా? చిన్నగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు దేవుడు? కళలు చూపించేసాడు, ముందున్న భవిష్యత్తుని చూపించేసాడు. ఏమని? గొప్ప స్థితిలో వచ్చేస్తారు. పనులు కదా, సాగిలి పడిపోవడం, సూర్యచంద్రులు సాగిలి పడిపోవడం అన్నీ కూడా ముందుగానే దేవుడు ఏమి ఇచ్చేసాడు? నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇచ్చేశాడు.
ఏమిచ్చాడు? మనం మర్చిపోతుంటాం, మనం గుర్తించుకోమయ్యి. కాకపోతే యేసేపు చేసింది ఏంటో తెలుసా? వాటిని పట్టుకున్నాడు. వీళ్ళని పట్టుకున్నాడు. నాకంటూ కళ ఉంది. ఏమంటాడు? ఏమని అడిగితే, నాకంటూ దర్శనం ఉంది, నాకంటూ ఒక గమ్యం ఉంది, నాకంటూ ఒక గురు ఉంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఎలా ఉంటాను? ఇప్పుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటాను. ఎందుకో తెలుసా? నేను ఒక విజన్, నేను ఒక దర్శనం కలిగిన వ్యక్తిని. అలా మనం బ్రతకాలి క్రీస్తులోని. దేవుడు దూరం అయ్యాడన్న చింత తీసే ఈ రోజు నుంచి ఎలా బ్రతకాలి మనం? దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు. ఏమిచ్చాడు రా నీకు దేవుడు? వాగ్దానం ఇచ్చాడు. ఏం చెప్పాలి? ఏమని చెప్తావు? మరి దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఇవ్వలేదా అన్న విషయం మర్చిపో కదా. టైం ఎన్ని సంవత్సరాలు టైం ఉంది పాపం ఈయనకి? చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలు పట్టింది యేసేపుకి? ప్రధానమంత్రి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది యేసేపుకి? ఎన్ని సంవత్సరాలు దూరం అయ్యాడు అనుకున్నాం? 17 సంవత్సరాలు. ఎప్పుడు చేసి ఉండి ఉంటారు ఈయనకి ప్రధానమంత్రి? 23 కాదు, అప్పుడు కూడా ఏమీ జరగలేదు పాపం ఆయనకి. 13 సంవత్సరాలు టైం పట్టింది. ఎన్ని సంవత్సరాలమ్మా? 13 సంవత్సరాలు. అంటే ఈయనకి పెళ్ళి ప్రధానమంత్రి ఎప్పుడైందంటే 30 సంవత్సరాలు అయింది ఆయనకి. ఎన్ని సంవత్సరాలు? 30 years. అంటే 13 సంవత్సరాలు కూడా ఆయన ఎలా ఉన్నాడు? అంటే ఈ 13 సంవత్సరాలు ఏం పట్టుకున్నాడు? వాగ్దానమే పట్టుకున్నాడు, దర్శనాన్నే పట్టుకున్నాడు, కళనే పట్టుకున్నాడు. కాకపోతే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ పోతీఫర్ గమనించాడు. ఏంటి? దేవుడు ఇతనితో ఉన్నాడు రా అని. ఏం గమనించాడు? ఇప్పుడు మనకి అది అర్థం కాదు. ఏంటి? దేవుడు నాతో ఉన్నాడన్న విషయం నాకు తెలీదు. ఎవరికి తెలిస్తే చెప్పండి? పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నీతో దేవుడు ఉన్నాడనే విషయం నీకు కూడా తెలీదు. ఎవరికి తెలుస్తుంది? ఆ ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరు గుర్తించాలి? ఇప్పుడు నీకు తెలియదు. ఇదే అమాయకత్వం మన జీవితంలో. ఇందులోంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు అర్థం కదా? దేవుడు ఉన్నాడా, దూరం అయిపోయాడా? చెప్పండి అమ్మా. ఉన్నాడు కాబట్టి ఏం అవుతున్నాయి ఇక్కడ? అది కరెక్ట్. అంతే. అలా నమ్ము నువ్వు. దీని మీద ఆధారపడ్డంటే యేసేపు విజన్ కదా. అదంతా ఎందుకండి? పరో దగ్గర ఆయన కన్న కళ కావచ్చు, భావం కావచ్చు, ఏమీ తెలియదు పాపం మానవుడికి. వచ్చిన తర్వాత ఏమయ్యిందమ్మా? మర్చిపోయాడు. అక్కడ ఉన్న మంత్రశాలని అందరినీ పిలిచాడు, కానీ ఎవడు కూడా చెప్పలేకపోతున్నాడు అంట. ఏమని? అసలు నీ అన్న కళ చెప్తే కదా నేను చెప్పాలి. అసలు ఏమి చెప్ప, మౌనం కూడా నీకు వచ్చిన కళ ఎలా గుర్తించాలి? దాని భావాన్ని ఎలా చెప్పాలరా బాబు కదా. ఇది దేవుని వశమై ఉన్నది, దేవుడే చెప్తాడు అని దేవుడి మీద ఆధారపడి తన కళను చెప్పాడు, తన భావాన్ని చెప్పినప్పుడు ఆయన ఒక సలహా ఇస్తాడు. ఒరే ఇగో రాబోతున్నటువంటి 7 సంవత్సరాలు కూడా కరువు వస్తుంది మీ కదా, మంచిని చూసుకోండి. ఏమంటాడు యేసేపు? మంచి వ్యక్తిని, ఒక నమ్మకమైన వ్యక్తిని పెట్టుకోండి కదా రాజుగారు అని అన్నప్పుడు, ఇంకా మంచోడు ఏంటయ్యా బాబు, దైవాత్మ కలిగినటువంటి వాడు నువ్వేనయ్యా. ఏమంటాడు? దైవుని ఆత్మ కలిగినటువంటి వాడని గుర్తిస్తాడు అక్కడ. ఎలా గుర్తించాడు? దేవుని ఆత్మ నీలో ఉంది, దేవుడే నీతో ఉన్నాడు అని గుర్తించి ఎవరిని తీసుకున్నాడు ఇప్పుడు? అది కదా. ఎవరికి తెలిసింది ఈ విషయం? రాజుకి తెలిసిపోయింది. ఎవరున్నారంటే ఇప్పుడు ఈయన దగ్గర? దూరం అయిపోయాడా? లేడు. దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి దేవుడు కార్యాన్ని చేయడం మొదలుపెట్టాడు కదా. చెరసాలలోకి వెళితే ఖైదీలా బ్రతకలేదు ఆయన. ఎలా బ్రతికాడు? ఈయనే మేనేజర్లా బ్రతికాడు. ఇక్కడ ఈయన ఒక గొప్ప లీడర్లా బ్రతికాడు కదా. గొప్పగా దేవుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమై ఉన్నాడంట? తోడుగా ఉన్నాడంట. 30 సంవత్సరాలు వచ్చినాయి. ఏం చేశాడు దేవుడమ్మా? ఎవ్వరు కూడా ఊహించలేదు. అన్న దొమ్ములకి కూడా తెలియదు. ఒక రేంజ్లో దేవుడు తీసుకెళ్ళిపోయాడు కదా. ఏం చేశాడు? చేతుకున్నటువంటి ఉంగరం కూడా తీసేసి తొడిగించే విధముగా, చాలా గొప్ప వస్త్రాలు తొడిగినటువంటి విధముగా, సింహాసనం వేసులో నేను మాత్రం కనిపిస్తాను, మిగతా అంతా కూడా నీవే. 2వ సింహాసనం ఆయనకి వేయబడిందట. ప్రధానమంత్రిగా దేవుడు లేవనెత్తాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు. మనం ఏం పట్టుకోవాలంటే వాగ్దానాన్ని పట్టుకోవాలి.
విశ్వాసము కలిగి జీవించాలి. నిరీక్షణ కలిగినటువంటి వారిగా మనం బ్రతికినట్లయితే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడమ్మా? గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఎంతైనా సమర్థుడే. అందుకనే ప్రభు రాకడలో మనలో ఒకటే చూడాలనుకుంటున్నాడంట. ఏం చూడాలని? ఎవరిలో విశ్వాసాన్ని కనుగొంటాను. ఏం చూడాలనుకుంటున్నాడంట? విశ్వాసం ఇవ్వగలుగుతున్న వయసాయికి విశ్వాసమును కొరత దాన్ని కొనసాగించు తండ్రి వైపు మనం చూడగలిగి ఉండాలి. విశ్వాసాన్ని క్రియేట్ చేసింది ఎవరు? విశ్వాసాన్ని ఇచ్చింది ఎవరంటే ఆయనే. ఆయన చెప్పింది మనం చేసినట్లయితే మనం ఎప్పుడు ఓడిపోము. దేవుడు ఎప్పుడు మన జీవితంలో దూరంగా ఉండే దేవుడు కానే కాదు. చివరిగా సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయం మత్తయి సువార్త 46వ వచనం చదువుదామా. ఇక్కడ తండ్రి మనల్ని ప్రేమించిన తర్వాత కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడు చూద్దాం. అక్కడ మత్తయి సువార్త చదవండి అమ్మా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు చాలమ్మా సరిపోతుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే 27:46లో ఇంచుమించు 3 గంటల సమయం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నోటముడు వస్తున్నటువంటి మాట ఏంటంటే ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశారట. ఆ మాటకున్నటువంటి అర్థం ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థమట. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెయ్యి విడిచిపెట్టేశాడట. నువ్వు అనుకున్నావు కదా ఎంతసేపు ప్రసంగం ఏంటి మందే, విడిచిపెట్టేశాడా నన్ను. ఇప్పుడు ఏం చేశాడు తండ్రి అయిన దేవుడు? నన్ను ప్రేమించి ఏం చేశాడు? నిన్ను వదిలేడా? ఆయన కుమారుని వదిలేడా? చెప్పండి అమ్మ. కుమారుని విడిచిపెట్టాడు. అక్కడ ఏం చేశాడు? నా దేవా నన్ను ఎలాగా విడిచితివి, నా చెయ్యి ఎలా విడిచితివి అంటున్నాడు. అక్కడ ఏం విడిచాడట? ఎందుకు విడిచిపెట్టాడు? నిన్ను పట్టుకోవడానికి కొరకు. ఎందుకు? నీ మీద ఉన్న ప్రేమ అంత గొప్పదే సైకి. కొన్ని ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే దేవుడు ఆ యేసు ప్రభుని విడిచిపెట్టాడంట తండ్రి అయిన దేవుడు. ఎంతసేపు అమ్మా? ప్రాణం పోయేంత వరకే. సెకండ్స్లో ఆ ప్రాణం ఎంతసేపు పోతుంది? కొంతసేపే. అలా విడిచిపెట్టాడు. కానీ నిజంగా దేవుడు శాశ్వతంగా విడిచిపెట్టలేదు యేసయ్యని. ఎందుకో తెలుసా? నీకు నాకు రక్షణ ఇవ్వడం కొరకే. ఎందుకొరకు విడిచిపెట్టాడు? ఎవ్వరు ఇవ్వలేరు ఆ రక్షణ కదా. ఎందుకు విడిచిపెట్టాడు యేసయ్య? రక్షణ కావాలి. ఆయన విడవబడకపోతే మనం ఎత్తబడలేము, పరలోక రాజ్యానికి చేర్చబడలేము. ఎందుకు విడవబడ్డాడు తండ్రితో? ఆ సెకండ్ కూడా విడిచిపెట్టలేనటువంటి దేవుడు యేసయ్య తండ్రితో. ఎప్పుడు మనము ఏకమై ఉన్నలాగునా. ఎలా ఉన్నాడండి దేవుడు? తండ్రితో ఎప్పుడూ కూడా ప్రతి నిమిషం కూడా ఆయనతో ఏకమయ్యే ఉన్నాడంట. ఎప్పుడు కూడా వినాడే తండ్రితో లేడు. నీ కొరకు నా కొరకు దేవుని చెయ్యి విడిచాడు. ఎందుకో తెలుసా? నీ చెయ్యి పట్టుకోవాలని, నువ్వెక్కడికి వెళ్ళిపోకూడదని, నీతో ఆయన ఉండాలని. చివరిగా వాగ్దానం ఏం చేశాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉన్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మా, దేవుడు విడిచిపెట్టేయడా? వదిలిపోయాడా? దేవుడు దూరంగా ఉన్నాడా? మరి ఎలా ఉన్నాడు చెప్పండి కదా. మరి నువ్వేమని ప్రార్థన చేస్తావు? ఇక దేవా నాకు దూరంగా ఉండొద్దు. ఏమని చేయాలి నువ్వు ప్రార్థన? దేవా నువ్వు నాకు దూరంగా ఉండొద్దు. నీ ప్రియకుమారునే నా కొరకు చెయ్యి విడిచిన వాడా, నా చెయ్యి పట్టుకోవా, నా చెయ్యి పట్టుకుని నడిపించువా. అవును దేవా, నా అడుగులు తడబడవచ్చు, నా మాటలు తడబడవచ్చు. దేవా నువ్వు నాకు అర్థం కాకపోవచ్చు, ఇంకా నువ్వు నాకు అర్థమవుతావా, నీ లోతైన అనుభవంలోనికి నన్ను నడిపిస్తావా అని మనం యేసయ్యను వేడుకునే విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కౌగిలించుకునే దేవుడిగా ఉన్నాడు, మనకు దగ్గరయ్యే దేవుడిగా ఉన్నాడు. అలాగ మనం ఎవరికి దగ్గర అవ్వాలమ్మా? దేవునికే మనము దగ్గర అవ్వాలి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఒకటే గుర్తించుకోవాలి, దేవుడు మౌనంగా ఉన్నా కూడా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఏం చేయాలమ్మా?
మనం ప్రార్థన మానొద్దు. నిత్యము మనం ప్రార్థించేవారిగా ఉండాలి. నిత్యము వాక్యం చదివేవారిగా మనం ఉండాలి. వాక్యాన్ని ధ్యానించే విధంగా మనం మారాలి. ఇంకా మనం ఏం చేయాలి? విశ్వాసులతో మనం ఎలా ఉండాలి? సహవాసం చేసేవారిగా ఉండాలి. భక్తి చేసేవారితో మనం ఎలా ఉండాలి? వారితో మనం సహవాసం చేసేవారిగా, సంభాషణ చేసేవారిగా మారాలి. అలా లేకపోతే కనీసం వారి ద్వారా అయినా మనం ఏం పొందుకుంటాం? కొన్ని బలాన్ని పొందుకుంటాం, కొన్ని విశ్వాసాన్ని పొందుకుంటాం కదా. మనకి తెలియనటువంటి విషయాలు వారి ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఆత్మీయ ప్రయాణంలో చాలా ప్రాముఖ్యమైనవి, అవి మనం పాటించాలి. ప్రార్థన ఆపకూడదు, వాక్యాన్ని ఆపకూడదు. ఈ రెండు ఆపితే చాలా ప్రమాదమే. దేవుళ్ళు మనం నిలబడలేం, మన వల్ల కానే కాదు. ఇవే దేవుడు చెప్పాడు. నువ్వే నిత్యము మనం ప్రార్థించాలి. నిత్యము ఆయన వాక్యం చదువుతూ ధ్యానించేవారుగా ఉన్నట్లయితే దేవుడు వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడు దూరంగా ఉండడు. అవైలబిలిటీ 24 hours నీకు మెలకువ ఉండాలి. కానీ దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం తెరిస్తే ఎవరితో మాట్లాడతాడు? నీతోనే మాట్లాడతాడు కదా. వాక్యం ఇచ్చిందే నీ కొరకు. అది ప్రేమ లేక నీకు ఆయన రాసి ఇచ్చాడు. నీ భవిష్యత్తు అంతా అందులోనే ఉన్నది, నీ బ్రతుకంతా అందులోనే ఉన్నది. మనం దేని గురించి భయపడాల్సినటువంటి అవసరం మనకి లేనే లేదు. తగిన ప్రార్థన, తగిన వాక్యం మన జీవితంలో ఉండాలి కదా. మనం తేలిపోయేవారుగా ఉండొద్దు. కాటాలో పెడితే ఎలా ఉండాలట? బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా. ఏమీ లేకపోతే ఏమవుతుంది? కాట తేలిపోతుంది. అలా మనం ఉంటే ఎప్పుడు తేలుతామంటే వాక్యం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా తేలిపోతాం. అంటే విశ్వాసగా కూడా పనికిరాం. తర్వాత అమ్మా నమ్మామన్న పేరు కాదు, కానీ మనలో ఏం కనిపించాలట? విశ్వాసం ఉండాలి. దేవుని మీద ఆధారపడే గుణం ఉండాలి కదా. ఈ బరువు మనం చూసుకోవాలి. ఏ బరువు ఉండాలి? వాక్యమైన బరువు ఉందా? ప్రార్థన అనేటువంటి బరువును మనం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్డ్ చేసుకోవాలి. మన శరీర అవయవాల్లో ఏ విధమైనటువంటి ప్రోటీన్స్ ఏదైనా తగ్గినా కూడా ఏమవుతుంది? ఈ బాడీ సింటమ్స్ చూపిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ పలానా విషయంలో నువ్వు బలహీనుడిగా ఉన్నావు, నువ్వేం తీసుకోవాలి ఇప్పుడు కదా. ఇలాంటి మెడిసిన్ వాడాలని ఆ బాడీ తెలియచేస్తూ ఉంటుంది. మన ఆత్మీయతలో కూడా మనం కొన్ని పరీక్షలు చేసుకోవాలి. ఎలా ఉన్నాను దేవుడితో కదా. మంచిది. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక.